వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. నేను కార్తీక్ కరవ. నేను కవిత. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనంలో చిక్కుకున్న 6గురిలో ఒకరిని సురక్షితంగా రక్షించారు. మధ్యాహ్నం చెలరేగిన మంటలను దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది బాధితుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే పొగ కారణంగా రెస్క్యూ ఆలస్యమైంది. పొగ తగ్గకపోవడంతో రెస్క్యూ సిబ్బంది సెలార్లోకి వెళ్లలేకపోతోంది. సెలార్లో ఫర్నిచర్ డంప్ ఉండటంతో రెస్క్యూ కష్టతరంగా మారింది. డంప్ ను అక్కడి నుంచి తొలగిస్తున్నారు. సహాయక చర్యలను సిపి సజ్జనార్తో పాటు కలెక్టర్ హరిచందన పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఫర్నిచర్ షాప్ సెల్లార్లో మంటలు చెలరేగిన వెంటనే అవి 4వ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. చెక్కలు, ఫోమ్, ఫర్నిచర్ కు వాడే రసాయనాలు ఉండటంతో అగ్నికీలలు క్షణాల్లోనే బిల్డింగ్ పై వరకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకు రోడ్డు కావడంతో ఫైర్ ఇంజన్లో వెళ్లడానికి కూడా కష్టతరమైంది. డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. ఇక లోపల చిక్కుకున్న 5గురి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో రోబోను కూడా వాడారు పోలీసులు. అగ్ని ప్రమాదం కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలని సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. సార్ ఇక్కడ మేము జాబ్కి వెళ్ళిపోయినాము. మేము ఉండలేదు. అది ఎప్పుడు వండుకుంది తెలియదు, ఏమైంది తెలియదు సార్. మాకు అంతమించి నాకు ఏం తెలియదు సార్. ఆ సమయంలో ఎవరు లేదు సార్. సార్ వాళ్ళు ఉంటారు అక్కడ, ఓనర్ వాళ్ళు, వర్కర్స్ ఉంటారు. నేను అందులోనే ఉంటాను. వాళ్ళ బ్రదర్ ఇక్కడ జాబ్ ఉంది, ఆ జాబ్కి పనిచేస్తాను. 2 పిల్లలు సార్ నాకు. ఒక అబ్బాయి పేరు, పెద్ద అబ్బాయి పేరు ప్రణీత్, చిన్న అబ్బాయి పేరు అఖిల్. వాళ్ళతో పాటు వాచ్మెన్ ఒక లేడీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకిద్దరు వెళ్ళినట్టు లోపలికి తీసుకురావడానికి. వాళ్ళ పని ఉన్నారు. బయటికి పోయినా, పనికి పోయినా నేను ఇంట్లో ఉండలేదు. అంతే, నేను అంతవరకే చూసిన. పెద్ద ప్రమాదమని ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకువచ్చినట్లుగా ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్ 1, 2లో స్టాక్ స్టోర్ చేశారని తెలిపారు. సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్ కూడా పాల్గొంటుందని వెల్లడించారు. బేస్మెంట్లోకి వెళ్లడానికి మార్గం లేదని, అందుకే ఆలస్యం అవుతుందన్నారు. డ్రిల్ వేసి అన్ని బ్రేక్ చేసి వెళ్తున్నట్లుగా పేర్కొన్నారు. మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్. ఒక మాకు వచ్చే సమాచారం ప్రకారం 3, 4 కావచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో దాంట్లో ఒకరు పిల్లలు కావచ్చు, 2 లేడీస్, 1 జెంట్స్ కావచ్చు. వాళ్ళు అంటున్నారు. మాకు కూడా అదే తెలిసింది. వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్ ఒకటి సేఫ్ చేయకుండా ఈ హ్యూమన్ లైఫ్ని ఎవరో లోపల 3, 4 ఉన్నారు, వాళ్ళని ముందుగా బయట తీసుకురావటానికి అది మనము మెయిన్ ప్రయారిటీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి, రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. మూవింగ్ ఆన్. విశాఖలో కోట్లు విలువైన 54 ఎకరాల భూమిని గీతం సంస్థకు దారాదత్తం చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైందని విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ ఎంపీకి భూమిని దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తిని, కుటుంబ సభ్యులను పంచుకుంటూ పోతున్నారని ఫైర్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు, దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే
దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే ఇది ప్రభుత్వ ఆస్తి అనుకున్నారా, ప్రజల ఆస్తి అనుకున్నారా, లేదా ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మా కుటుంబ ఆస్తులు మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి బరితెగింపుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఈ సందర్భంగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా నగరిలో చంద్రబాబు సభకు జనాదరణ కరువైంది. చంద్రబాబు సభలో జనం లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగానికి ముందే సభ నుంచి జనం వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఉన్న కొద్ది మందిని ఉద్దేశించి ప్రసంగించారు చంద్రబాబు. చంద్రబాబు సభ నేపథ్యంలో జన సమీకరణ కోసం స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ జనం విముఖత చూపినట్లుగా తెలుస్తోంది. నగరి పర్యటనలో టీడీపీ నేత పట్టాభిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లో పని జరగడం లేదన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అన్ని కథలే చెబుతుంటాడు అంటూ చంద్రబాబు మాట్లాడారు. బయట స్టేట్మెంట్ వేరు, లోపల మాట్లాడింది వేరంటూ చురకలు అంటించారు. ఉపన్యాసాలు అందరూ ఇస్తారన్నారు సీఎం చంద్రబాబు. భారత్లో ఎంత డబ్బులు తీసుకోగలిగాం సార్? ఇప్పుడు వరకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, మనకి డబ్బు ఉంది దీంట్లో, అందుకే 591. నేనేమంటానంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది, స్టాచ్యురేషన్కి వెళ్ళండి అండి. మీరు ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఊరికే బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తాం. లీడర్ అనేవాడు ఎగ్జిక్యూషన్ చేస్తే లీడర్స్ అవుతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఫోర్సింగ్ ఎవరిబడి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేయటం వెనుక కారణాలు ఏంటని ప్రశ్నించారామె. రాయలసీమ రైతుల ప్రజల భవిష్యత్తును సీఎం రేవంత్ రెడ్డి వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు ఆర్కే రోజా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఎందుకు రేవంత్కి భయపడుతున్నావు? ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్కులు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేశావు అంటే నీకు రేవంత్కి ఏంటి సంబంధం? మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అంటే నీ ఆస్తుల గురించి, రాయలసీమ రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా? లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను. కడపలోని బీసీ భవన్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, కడప బెంగళూరు రైల్వే లైన్ను అమరావతి వరకు పొడిగించాలని సదస్సులో తీర్మానం చేశారు. పూర్వపు 4 జిల్లాలు అలాగే ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అలసత్వం, నెగ్లిజెన్స్, పర్టికులర్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, సాగునీరు, త్రాగునీరుకు సంబంధించిన అంశాల మీద కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రైల్వే లైన్లు కానీ, రోడ్ నెట్వర్క్ కానీ, ఈ అంశాలన్నింటిలో కూడా భయంకరమైనటువంటి డిలే ఉంది, నెగ్లిజెన్స్ ఉంది. ఇది ప్రభుత్వం ప్రయారిటీలో తీసుకోకుండా వేరే అంశాల మీద ప్రాధాన్యత ఉంది తప్ప వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ప్రాధాన్యత లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ జర్నీలతో జల్సా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ షటిల్ సర్వీస్ మాదిరిగా ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లతో తిరుగుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ప్రతిరోజు హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు పవన్ కళ్యాణ్. గత వారంలో ఒక్కరోజు మాత్రమే ఏపీలో బస చేశారు పవన్. ఆయన స్పెషల్ జర్నీలను చూసి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా కంగు తింటున్నారు. చంద్రబాబు దావోస్కు వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు మాజీ మంత్రి శైలజానాథ్. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్పించి బాబు సాధించింది శూన్యమన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడా తిన్నట్లుగా ఉందన్నారు. రెడ్ బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు శైలజానాథ్. దావోస్ హీరోలు మీరు, బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి ఎక్కువసార్లు దావోస్కు హాజరైన ఏమీ పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అనే ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి.
దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. పదుల కొద్దీ కోట్ల రూపాయలని ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పెమ్మసాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. 2023 మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ను పెమ్మసాని చూడాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ సర్వేలో ఏపీకి ప్లాటినం గ్రేడ్ వచ్చిందన్నారు. అబద్ధాలు చెప్పటం మానుకోవాలని పెమ్మసానికి హితవు పలికారు ఎంపీ గురుమూర్తి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దానికి గాను 397 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము, మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము అని చెప్పండి. అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని చెప్పారు. మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకి ఏమన్నా కోపం వస్తుందనేమో వెంటనే మళ్ళా మాట మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడడం జరిగింది. పత్రికాధిపతి అని అడ్డగోలు వార్తలు రాస్తానంటే కుదరదని ఏబిఎన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాను రాస్తే ఏదైనా నడుస్తుంది అనుకుంటే చూస్తూ ఊరుకోవన్నారు. రాధాకృష్ణ రాసినవి తప్పుడు కథనాలు అని వెంటనే ఒప్పుకోవాలన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవాలను మళ్లీ ప్రచురించాలని డిమాండ్ చేశారు. నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను, ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన ప్రజలకు రావాల్సినటువంటి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, నేను రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం భట్టికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేశారని హరీష్ రావు ట్వీట్ చేశారు. స్కామ్ జరగకుంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సైట్ విజిట్ అమలు, నైనీ రద్దు జరిగింది అంటే స్కామ్ అయినట్లే కదా అన్నారు. సోలార్ పవర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు హరీష్ రావు. నైనీని రద్దు చేసినట్లు మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి ఆయన బావమర్దిపై విచారణ జరిపిస్తానంటే భట్టి కూడా లేఖ రాస్తానని ట్వీట్లో పేర్కొన్నారు హరీష్ రావు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఫైళ్లు తారుమారయ్యే ఛాన్స్ ఉందన్నారు. సింగరేణిలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కంట్రోల్లో ఉన్నారని ఆరోపించారు. సింగరేణి ఫైళ్లు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలంటూ విమర్శలు గుప్పించారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ సింగరేణిని ఏటీఎంగా మార్చేసుకున్నాయని, సింగరేణి వల్ల పాలకులకు కాంట్రాక్టర్లకు లాభం జరుగుతోందన్నారు. 2014 నుంచి సింగరేణి నష్టాలు మొదలయ్యాయన్నారు. ట్యాపింగ్పై ప్రమాణం చేయడానికి కేటీఆర్ సిద్ధమని సవాల్ విసిరారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలకు 5 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు కేటీఆర్. క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సజ్జన్నార్ నోటీసులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తాను ఎవరి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదన్నారు. ప్రభుత్వ అణిచివేతపై పోరాటం ఆగదన్నారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాత్రి 12 గంటలకు సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని, 2 రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్, సివిల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ ఇచ్చారు. సజ్జన్నార్పై నమోదైన కేసుల మీద సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లుగా నోటీసుల్లో ఉందని, అది వాస్తవానికి విరుద్ధమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నా దగ్గరుండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు
నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ రాజ్యాంగ హక్కును నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమందిని భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. మాకు నోటీసులు ఇవ్వడానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఈ నోటీసులు మా పోరాటాన్ని ఆపలేవు. 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తులం బంగారం ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు దయాకర్ రావు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పుట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసింది. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకుండా 10 రోజులు ఆగుండి ఎలక్షన్లు అయిపోయాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు రామచంద్రరావు. ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టీడీపీ నాయకులకు విలువ లేదా అంటూ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హోంమంత్రి అనితపై ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్ ఫాలో అవ్వరా? నియోజకవర్గ ఇన్ఛార్జిని చూసి కూడా కారు ఆపకుండా ఎలా వెళ్లిపోతారు అంటూ చిందులు తొక్కారు. మంత్రులు వస్తున్నారన్న సమాచారం ఇవ్వటం లేదు, అది మా దౌర్భాగ్యం అంటూ హోంమంత్రి అనితకు ఫోన్ చేసి మరీ మండిపడ్డారు. తమకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత దగ్గరే తేల్చుకుంటామంటూ తేల్చి చెప్పారు పీలా గోవింద్. ఫోన్ చేశారు ఫోన్ చేశారు మంత్రి పార్థసారథిపై హాట్ కామెంట్స్ చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చింతమనేని మాట్లాడుతూ పార్టీలో కోవర్టులు ఉన్నారని అన్నారు. కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమేనని, కొందరు కోవర్టులు రాజకీయ లబ్ధి కోసం టీడీపీ కండువా కప్పుకున్నారంటూ కామెంట్స్ చేశారు. పార్టీలో ఎవరినైనా జాయిన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలన్నారు చింతమనేని. కొంతమంది కోవర్టులు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఏమవుతారో ఎవరికీ తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. పని పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణి కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర దగ్గర పడుతుండటంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు తీసుకువెళ్లి మళ్లీ హనుమకొండ తీసుకువచ్చేందుకు ఒక్కొక్కరికి 35,999 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేడారం జాతరను ఏరియల్ వ్యూ ద్వారా భక్తులు వీక్షించేందుకు కూడా హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు.
ఇక ఒకరికి 4,800 ఛార్జ్ చేసి 7 నిమిషాల పాటు మేడారం జాతరను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. విశాఖలో దారుణం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని బీటెక్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ అనే విద్యార్థి అత్యాచారం చేశాడని బాధిత విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరికి 10 రోజుల క్రితం ఇన్స్టాలో పరిచయం అయినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ అప్డేట్స్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్ పదవిని అవమానించారని అన్నారు. గతంలో ఏ గవర్నర్లు కూడా ఇలా ప్రవర్తించలేదని అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత చూడని రాజకీయ సంక్షోభాన్ని తాను ఎదుర్కొంటున్నానని స్టాలిన్ అన్నారు. ఇలాంటి సంక్షోభాలు తనకు కొత్త కాదని, ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించానని వెల్లడించారు. కర్ణాటకలోని బళ్ళారిలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న గాలి నివాసానికి నిప్పు పెట్టారు దుండగులు. ఈ ఘటన జరిగిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన బెంగళూరులో ఉన్నారు. ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి హస్తం ఉందని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. మసాజ్ బుకింగ్ రద్దు కాస్త వివాదంగా మారడంతో థెరపిస్ట్ మహిళా కస్టమర్ దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ముంబై వడాలా ఈస్ట్ భక్తి పార్క్ ప్రాంతంలో నివసించే షహనాజ్ వాహిద్ భుజం నొప్పి రిలీఫ్ కోసం అర్బన్ కంపెనీ ద్వారా మసాజ్ స్టేషన్ బుక్ చేసుకున్నారు. థెరపిస్ట్ అశ్విని శివనాథ్ తీసుకువచ్చిన పోర్టబుల్ మసాజ్ బెడ్ నాసిరకంగా ఉందన్న షహనాజ్ ఆ సెషన్ను రద్దు చేశారు. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. సౌదీ నుంచి బంగారం తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. వారి దగ్గర నుంచి 2,89,00,000 విలువైన 1.8 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా బంగారాన్ని 32 ముక్కలుగా చేసి గ్రైండర్లో పెట్టి తరలిస్తున్నారు నిందితులు. బంగారం ఎవరికి చేరవేస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు డిఆర్ఐ అధికారులు. జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కొండ ప్రాంతంలో నిల్వ ఉంచిన టైర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లని దట్టమైన పొగ ఆ ప్రదేశాన్ని కమ్మేసింది. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ పొగ కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మంచు దుప్పటి కప్పేసింది. కొద్ది రోజులుగా మంచు భారీగా కురుస్తోంది. ఇల్లు, వాహనాలు అన్నింటిపై దట్టంగా మంచు పేరుకుపోయింది. మరోవైపు మంచు అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు మనాలికి తరలి వెళ్తున్నారు. దీంతో అక్కడ పలు ప్రాంతాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. బిలాస్పూర్లోని ఒక హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ వాహనాలు ఆగిపోవడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నేషనల్ న్యూస్. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో 2 దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. శాంతి చర్చల సందర్భంగా తమ దేశ భద్రతకు యూరోప్ హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నాడు. శాంతి ఒప్పందం విషయంలో రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తోంది. బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడని, ఆయన హయాంలో హింసాత్మక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అగాధ మంచున ఉన్న బంగ్లాదేశ్ ఉరిశిక్షలకు స్థలంగా మరణ లోయగా మారిందన్నారు. కుట్ర చేసి తనను పదవి నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ పాలనలో మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు హసీనా. పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఓ పెళ్లిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్
అల్ మహసూద్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో 7 చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరో 25 మంది గాయపడ్డట్టుగా సమాచారం. తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాడిపై ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లుగా అమెరికా వ్యవహారం ఉంది. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు భారీ స్థాయిలో పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వాటితో పాటు పదాతి సైన్యాన్ని కూడా అమెరికా మోహరిస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఐరన్ డోమ్తో పాటు తన రక్షణ వ్యవస్థలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరుచుకుంటుంది. ఏ క్షణంలో దాడి జరిగినా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతోంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దాడి చేస్తే తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. తమ దేశంపై ఎలాంటి సైనిక దాడి జరిగినా దాన్ని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని తెలిపింది. ఇరాన్లో సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంపై దాడి చేయడానికి అమెరికా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. దీంతో తమపై దాడి తప్పదేమోనని ఇరాన్ భావిస్తోంది. అందుకే ఈ అంశంపై ఇప్పుడు ఇరాన్ కూడా అప్రమత్తమైంది. అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. 4 భారతీయ సంతతి వ్యక్తుల హత్య తీవ్ర కలకలం రేపింది. కుటుంబంలో గొడవల కారణంగా భార్య మీము డోగ్రా సహా 4 కాల్చి చంపేశాడు విజయ్ కుమార్ అనే వ్యక్తి. ఈ ఘటన జరిగిన సమయంలో వారి 3 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వారే 911కు కాల్ చేసి సమాచారం అందించారు. నిందితుడు విజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం టెక్సాస్, ఓక్లహమాపై ఈ భీకర మంచు తుఫాను పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పతనం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. షికాగో, బెఫెల్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో మనుషులు బయటకు రావడమే గగనమైపోయింది. రోడ్లపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అమెరికాలో దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా 2000కు పైగా విమానాలు రద్దు చేశారు అధికారులు. దీంతో డలాస్, టెక్సాస్ ఎయిర్పోర్టుల్లో భారీగా విమాన సేవలు నిలిచిపోయాయి. మంచు తుఫాను కారణంగా 17 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ప్రస్తుతం 9 అంగుళాల మేర మంచు కురుస్తోందని, ఆదివారం నుంచి సోమవారం నాటికి గడ్డకట్టే వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోయాయి. స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో పుత్తడి ధర మళ్లీ ఊపందుకుంది. 10 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ 3,110 రూపాయలు పెరిగి 1,60,260కు చేరుకోగా 10 గ్రాముల 22 క్యారెట్ల 2,800 రూపాయలు పెరిగి 1,46,900కు చేరింది. ఇక కిలో వెండి కూడా ఏకంగా 5,000 ఎగబాకి 3.65 లక్షలు పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. అండర్-19 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించి సూపర్ 6 కు దూసుకెళ్లింది. వర్షం ఆటంకం కలిగించడంతో డిఎల్ఎస్ ప్రకారం 130 పరుగులకు కుదించిన లక్ష్యాన్ని 13.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఆయుష్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 రన్స్ చేయగా ఓపెనర్ వైభవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేశారు. వీరిద్దరూ అవుట్ అయిన మల్హోత్రా, త్రివేది జట్టును విజయ్ తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లో క్లార్క్, సంధు, సంజయ్ తలో వికెట్ తీశారు. T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్కు బంగ్లాదేశ్ దూరమైంది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఆడనుంది. ఈ మేరకు అన్ని సభ్య దేశాలకు సమాచారం అందించినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్కు పంపే ప్రసక్తే లేదని, తమ మ్యాచ్ల్ని శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ భద్రతా అంచనా నివేదిక బంగ్లా జట్టుకు భారత్తో ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని పేర్కొంది. అయినా భారత్కు వెళ్లడానికి బంగ్లా నిరాకరించడంతో ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్తో భర్తీ చేయనున్నట్లుగా ఐసీసీ వర్గాలు ధృవీకరించాయి. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.